ఇవాళ తెలంగాణ రాష్ట్రం అవతరించినటువంటి సందర్భంగానైనా చిన్న రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పుడు చిన్న రాష్ట్రాలను స్వాగతించాలనేటటువంటి ఒక దృక్పథం భారతదేశం అంతటా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా సరే ప్రజల ఆకాంక్షలు ఉన్నప్పుడు. అలాగే ఒక స్త్రీ భర్త నుంచి విడిపోతుంటే ఆ భర్త బెదిరించే బెదిరింపు ఏంటంటే మరి పిల్లల సంగతి ఏమిటి, మరి పిల్లల సంగతి ఏం చేస్తావు, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపో, ఈ పిల్లలు నా హక్కు అంటాడు. తెలుసు ఇవాళ వాళ్ళందరి పెట్టుబడులకు హైదరాబాద్ వచ్చి వాళ్ళు అభివృద్ధి చెందారు, కానీ హైదరాబాద్ ని అభివృద్ధి చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. హైదరాబాద్ వచ్చి వాళ్ళు చాలా మంది నా పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరూ కూడా కాళ్లకు చెప్పులు లేని దశలో హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలకు చిన్ననాడు ఆ మాటలంటే వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనం గమనించట్లేదు. తెలంగాణలో ఇంతమంది రచయితలు ఉన్నారు, మనం గమనించట్లేదు. నిజంగా ఇక్కడ చిక్కడపల్లిలో సిటీ సెంట్రల్ లైబ్రరీలో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం పెట్టిన రోజు నా గుండె మండిపోయింది. విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం ఏ రకంగానూ అసలు హైదరాబాద్ లో కాకుండా ఆంధ్రాలో ఉండదు. ఎందుకు ఉండాలి విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం? ఆడపిల్లలకి 8 ఏళ్లకే పెళ్లి చేయమని ఆయన విగ్రహం పెట్టాలా? అస్పృశ్యులు అందరూ అస్పృశ్యులుగానే ఉండాలి అని వర్ణ వివక్షని, ఈ వర్ణ సమాజాన్ని పన్న 5 వర్ణాలుగా అట్లాగే ఉండాలి అన్నందుకు విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం పెట్టాలా? ఆంధ్రాలోనే ఆయన విగ్రహం పెట్టక్కర్లేదంటే హైదరాబాద్ లో తెచ్చిపెట్టి ఎట్లా మండిపోతే తెలంగాణ వాళ్ళకు ఉండే నాకుండే ఇట్లా మండుతుంది అని నేను చాలా మందితో అంటే ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి? కంట్రిబ్యూషన్ ప్రజల పక్షాన నీ కంట్రిబ్యూషన్ ఉండాలి. ఎవరి పక్కన నువ్వు నిలబడ్డావు అనే స్పృహ కూడా లేకుండా పెట్టావు. తెలంగాణ రచయితల గురించి నీకు ఏమి తెలియదు. తెలంగాణలో ఎన్నో రంగాల్లో నీటిపారుదల రంగంలో కానీ, సైన్స్ లో కానీ, ఇంకో క్రాఫ్ట్ లో కానీ కృషి చేసినటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తల గురించి మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించట్లేదు అని మేము మాట్లాడుతూనే ఉన్నాం. మామూలు ప్రజలతోనూ, విద్యార్థులతోనూ, స్త్రీలతోనూ. స్త్రీలుగా మీరు ఎట్లా ఉన్నారు, తెలంగాణ స్త్రీలు ఎట్లా ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఐక్యతలు ఏమిటి, లేకపోతే భిన్నత్వాలు ఏమిటి, ఆ భిన్నత్వాలను ఎట్లా గౌరవించుకోవాలి అనేది రకరకాల ఫోరంలో మాట్లాడుతూనే ఉన్నాం. స్త్రీవాదులైనటువంటి కొత్తదనం. స్త్రీవాదం నిజానికి చాలా మంది అంటారు కోస్తాంధ్ర స్త్రీలు తెచ్చిపెట్టిన స్త్రీవాదమే గాని అని మాట్లాడుతుంటారు. అది కూడా తెలియక మాట్లాడతారు. నిజానికి ఇక్కడ స్త్రీ శక్తి సంఘటన హైదరాబాద్ లో పుట్టింది. స్త్రీవాద గళం మొట్టమొదట స్త్రీవాద దృక్పథం వచ్చింది స్త్రీ శక్తి సంఘటన నుంచి. ఆ స్త్రీ శక్తి సంఘటన హైదరాబాద్ లో పుట్టింది. కాబట్టి పుట్టినటువంటి ప్రతిదానిని మనం గుర్తించకపోతే, ఇక్కడ ఆవిర్భవించేటటువంటి ఉద్యమాలను మనం గౌరవించకపోతే లాభం లేదు అని అక్కడ కోస్తాంధ్రలో వాళ్ళతో చెప్పడానికి నాకు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతో వివాదపడి ఘర్షణపడి చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ మనం ఎవరు కూడా నా స్త్రీవాద అస్తిత్వ ఉద్యమమే ప్రధానము అని అనుకుంటే అది చాలా వెలితలు. అలాగే నా దళిత అస్తిత్వమే ప్రధానము, ప్రాంతీయ అస్తిత్వాన్ని గుర్తించమంటే కుదరదు. అస్తిత్వ ఉద్యమాలు కుల, మత, జాతి, ప్రాంత, వర్గ, వర్ణ అన్ని అస్తిత్వాలను గుర్తించి ఆ భిన్న అస్తిత్వాలను గౌరవించుకునేటటువంటి ఒక సాంప్రదాయాన్ని, ఒక మంచి ప్రజాస్వామిక వాతావరణాన్ని సృష్టించుకోవాలనే తపనతో ఆవిర్భవించాయి. ఆ తపనకు ప్రతినిధిగా నేను తెలంగాణ రచయితలు, కవులు, కళాకారులందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, తొందరలో మరింత పెద్దగా, మరింత సంబరంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటామని ఆశిస్తూ